హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సత్యం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా కార్యక్రమంకు స్వాగతం. గార ఎస్బీఐ బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారు ఆభరణాలను ఎట్టకేలకు పోలీసులు వారం రోజుల క్రితం రికవరీ చేశారు. ఆ రికవరీ చేసినటువంటి ఆభరణాలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయడంతో పాటు ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి 8 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధాన నిందితురాలైన స్వప్నప్రియ మాత్రం ఆత్మహత్య చేసుకుంది. రెండవ నిందితుడిగా ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగి సురేష్ కూడా పోలీసులు లొంగిపోయారు. కాకపోతే ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి ఆభరణాలు విడుదల విషయంలో మాత్రం బ్యాంకు చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడంతో కక్షిదారుల్లో మరో అనుమానం తలెత్తుంది. కక్షిదారులే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ బంగారు ఆభరణాలను నిర్ధారించుకొని వాటిని విడుదల చేయాలని పోలీసులు మరోవైపు చెప్తుంటూ ఆభరణాలు ఇప్పుడప్పుడే వస్తాయా రావా అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుంది. ఈ విషయాన్ని మనం ఈరోజు ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి న్యాయవాది ఫల్గున్ ఉన్నారు. మరోవైపు మానవ హక్కుల సంఘం వేదిక, అదేవిధంగా ఒక విశ్రాంతి బ్యాంకు ఉద్యోగి జగన్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. చూస్తే ఈ విషయంలో మాత్రం న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆ తాకట్టు రికవర్ అయినటువంటి తాకట్టు బంగారు ఆభరణాలను కక్షిదారులు చేర్చాలంటే 1,00,000 నిబంధనలు వారికి ఆటంకాలు ఇస్తున్నాయి. ఇప్పటికే బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి ధీమా తప్ప తమ చేతికి ఎప్పుడు వస్తాయన్నట్టు ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ విషయంలో న్యాయస్థానం నుండి ఆ బంగారు ఆభరణాలు విడిపించుకోవాలనుకుంటే ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం మనం ప్రస్తుతం పలుకులతో మాట్లాడదాం. చూస్తే ఈ విషయంలో రికవరీ అయిందన్నట్టు ఒక ధీమా అయితే కక్షిదారులు నెలకొంది. ఈరోజు కోర్టులో ఉన్నాయి ఆభరణాలు. కోర్టులో ఉండే ఆభరణాలు నేరుగా విడిపించుకోవడానికి కక్షిదారులే ఆ ప్రక్రియను మొదలు పెట్టాలి అంటున్నారు. ఇందులో ఆ కక్షిదారులకి ఆ బాధ్యత ఉందా? నా పేరు ఎం ఫల్గున్ రాజు. నేను మానవ హక్కుల వేదిక శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ శ్రీకాకుళం జిల్లా కోర్టులో గత 25 సంవత్సరాల నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ బంగారం పోయిందని బ్యాంక్ నుంచి పోయి అది వేరే ప్రైవేట్ బ్యాంకులో ఆ బ్యాంకు ఉద్యోగులే తనఖా పెట్టి వేరే సొమ్ము తీసుకొచ్చి వాళ్ళు స్వప్రయోజనాలకు వాడుకున్నారో అది అఫెన్స్. దాని మీద పోలీసు వారు రంగప్రవేశం చేసి ఆ బంగారాన్ని రికవర్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతవరకు జరిగింది వాస్తవం. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే ఖాతాదారులే ఆ బంగారాన్ని విడిపించుకోవాలనే సమస్య వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఖాతాదారులు అందరూ కూడా బ్యాంకును నమ్మి బ్యాంకు దగ్గర కుదువ పెట్టారు. దానికి సంబంధించిన పూర్తి బ్యాంకు డాక్యుమెంటేషన్ అంతా కూడా బ్యాంకు దగ్గర ఉంటుంది. ఖాతా దగ్గర ఓన్లీ ఒక చిన్న స్లిప్ మాత్రమే ఉంటుంది. ఇవాళ ఏదైతే ఆ బంగారాన్ని వారు అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారో ఆ బంగారాన్ని విడిపించే బాధ్యత బ్యాంకు వారిదే. బ్యాంక్ మేనేజ్మెంట్, బ్యాంక్ హైర్ అథారిటీ వారు తమ తాలూకా లాయర్స్ని అక్కడ పెట్టుకొని మొత్తం ఆ తాలూకా బంగారాన్ని వాళ్ళు కోర్టు నుంచి వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత. వారం రోజులైంది పోలీసులు రికవరీ చేశారు. కానీ ఇన్ని రోజుల్లో బ్యాంకు ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం వెనక వారు ఈ విషయాన్ని పూర్తిగా తత్సారం చేస్తున్నారు అనుకోండి. ఎవరైతే ఇంటి దొంగలు 7 ఉన్నారో వారు ఈరోజు జైల్లో ఉన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఆభరణాలు పోలీసులు అయితే రికవరీ చేయగలిచారు, న్యాయస్థానానికి సబ్మిట్ చేయగలిచారు. బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వస్తారు? వారిని అనుమానించాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా అండి. బ్యాంకు ఉన్నతాధికారులే ఇప్పుడు ఇది రంగంలో దిగాలి. మొత్తం ఈ బంగారం పోయిన బంగారం ఎంత ఉంది, ఎంత రికవర్ అయింది, ఇప్పుడు అది కోర్టులో ఎంత వాళ్ళు పోలీసు వారు ప్రవేశపెట్టారు అనేది పబ్లిక్ తెలియజేయవలసిన బాధ్యత బ్యాంకు ఉన్నతాధికారుల మీద ఉందండి. ఇవాళ బ్యాంకు ఉన్నతాధికారులే పబ్లిక్కి రివీల్ చేయాలి. ఇదిగో ఈ పలానా బంగారం పోయింది, ఇంత రికవర్ అయింది, ఈ రికవర్ అయిన బంగారాన్ని మేమే బాధ్యత వహించి మేము విడిపించి మీకు ఇస్తున్నామని ఒక ప్రకటన కూడా బ్యాంకు ఉన్నతాధికారులు చేయాలి. ఇప్పుడు పబ్లిక్ మీద అది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది తన తాలూకా బాధ్యతను తప్పించుకోవడం అనేదే తెలియజేస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం బ్యాంకు ఉన్నతాధికారుల ఈ నిర్లక్ష్యంపై మాత్రం కక్షిదారుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొనుంది. పూర్తిగా బ్యాంకులో ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్టు కక్షిదారులు బ్యాంకులో పోయినటువంటి ఆ సొత్తు మాత్రం ఈరోజు కోర్టు నుండి విడుదల చేసి ఇవ్వాలని లాయర్ స్పష్టం చేస్తాం. మరోవైపు బ్యాంక్ నిబంధనల ప్రకారంగా బ్యాంకులో ఆభరణాలు బ్యాంక్ సిబ్బందే ఈరోజు తీసుకోవడం అనేది నిర్ధారణ అయింది. వీళ్ళని త్వరగా బ్యాంక్ ఉన్నతాధికారులు ఇచ్చినట్టు ఫిర్యాదు పోలీసులు అయితే రికవర్ చేశారు. సో ఈ సొత్తు ఈరోజు కక్షిదారులకు చేరాలనుకుంటే బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తుంది? బ్యాంకు నిబంధనల ప్రకారం ఖచ్చితంగా బ్యాంకు తాలూకా సొత్తు దొంగతనం జరిగింది. దొంగతనం జరిగేటప్పుడు ఆ సొత్తుకి యజమాని ఎవరు? ప్రస్తుతం బ్యాంక్ వాళ్ళే. బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసారు ఆల్రెడీ.
మావి పలానా పలానా వస్తువులు అని వాళ్ళు చెప్పారు. పోలీసులేమో చాలా జాగ్రత్తగానే దాన్ని చేశారు, పట్టుకున్నారు. మంచి అప్రిషియేషన్స్ కూడా వాళ్ళకి వచ్చాయి. వాళ్ళు బ్యాంక్ మేనేజర్ గారు న్యాయస్థానం ద్వారా ఆర్నమెంట్లు రికవరీ పెట్టుకుంటే న్యాయస్థానం వీళ్ళ దగ్గర రికార్డులు చూసి ఆ ఆర్నమెంట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు పబ్లిక్ ఇవ్వాలి. ప్రస్తుతం దాని యజమానులు ఎవరంటే బ్యాంక్ వాళ్ళే, అదేనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఆ దిశగా వారు ఏమీ ప్రయత్నాలు చేయడం లేదు. 8 రోజులు కావస్తా ఉంది, రికవరీ అయిపోయింది. ఈరోజు న్యాయస్థానంలో ఆభరణాలు ఉన్నాయి. కక్షిదారులు ఎప్పుడు బ్యాంక్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. తమ వస్తువులు ఉన్నాయి అన్నట్టు ఒక ధీమా తప్ప చేతికి ఆభరణాలు వచ్చేందుకు ఈ తత్సారం వాళ్ళు ఒక దిగులు నివ్వుతే ఇది ఒకవేళ ప్రాసెస్ కనుక ప్రక్రియ ప్రకారం ఇంకెన్నాళ్ళలోపు వాళ్ళకి అది చేరే అవకాశం. బ్యాంక్ మేనేజర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారు అన్నది మనం చెప్పలేము. ఖచ్చితంగా అది ఇంటర్నల్గా ప్రాబ్లం ఉన్నా సరే ఆ సమస్యలు ఏవి అతనికి సమస్య కాదు. అది వాళ్ళ వస్తువులు పోయే రికవరీ చేసుకోవాలి. బ్యాంకా లేకపోతే బయట వస్తువులు అని కాదు, మన ఇంట్లో వస్తువులు పోయేటప్పుడు పోలీసులకు దొరికారు, దొంగలు దొరికారు. అవి ఆర్నమెంట్లు వాళ్ళకి అప్పచెప్పాలి, కోర్టు ద్వారా అప్పచెప్తారు. మామూలుగా బయట జనాలకు ఏదైతే జరుగుతుందో అలాగే బ్యాంకింగ్ కూడా. బ్యాంకు వాళ్ళు తాత్సారం చేస్తే ఖచ్చితంగా పబ్లిక్ బ్యాంకు వాళ్ళని ఏదో రోజు నేరస్తుల కింద చూస్తారు. బంగారం దొరికినందుకు బ్యాంకు వాళ్ళు కూడా మేనేజర్ కానీ లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఖచ్చితంగా సంతోషించాలి. ఆ సంతోషించాలి అంటే ఖచ్చితంగా రికవరీ పెట్టుకొని కోర్టుకు వెళ్తే వాళ్ళ ఆర్నమెంట్ వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. రికార్డు ప్రకారం ఇచ్చేస్తారు, పబ్లిక్ వస్తారు, ఇచ్చేస్తారు. ఇప్పుడు తక్కిన బ్యాంకులు డబ్బులా ఏంటి అన్న దాంతో వాళ్ళకి సంబంధం ఉండదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి. ఎందుకంటే కస్టోడియన్ ఆఫ్ ది ఆర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ వెళ్ళే వరకు వాడు అప్పు తీర్చిన వెంటనే ఇవ్వాలి. మళ్ళీ దానికి కోర్టులో తేలిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇస్తాను, 3 సంవత్సరాల తర్వాత ఇస్తాను అంటే పనికిరాదు. మాకు ఇప్పటికే చాలామంది ఖాతాదారులు అడిగారు, మాకు బ్యాంకుకి వెళ్తే ఆర్నమెంట్ ఇవ్వడం లేదు, కోర్టులో వెయ్యాలా ఏమో అని అడుగుతున్నారు. మేము కూడా తగిన లీగల్ ప్రాసెస్ చేద్దామని ఆలోచిస్తున్నాం. కానీ స్టేట్ బ్యాంక్ వాళ్ళే ఆ ప్రాసెస్ ప్రారంభం చేస్తే సులువు అవుతుంది. లేకపోతే ఏమవుతారంటే స్టేట్ బ్యాంక్ మేనేజర్ కూడా ఒక రెస్పాన్సిబుల్, ఎవరు ముద్దాయి అవుతారు ఇందులో? స్టేట్ బ్యాంక్ మేనేజరే ముద్దాయి అవుతాడు. వాళ్ళు ఏ దొంగతనం చేశారా, ఎవరు చేశారా, సెక్యూరిటీయా, ఎక్కడ వైలేషన్ జరిగింది అవన్నీ పబ్లిక్ అనవసరం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం బ్యాంకే దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఒక విశ్రాంతి బ్యాంక్ ఉద్యోగాన్ని స్పష్టం చేస్తుంది. ఎందుకంటే సొత్తు పోయిందే గార ఎస్బీఐ బ్రాంచ్లోనే కాబట్టి వారే మొత్తం ఆభరణాలన్నీ వారిచ్చిన లిస్టు ప్రకారంగా పోలీసులు రికవరీ చేసి వాటిని నిర్ధారించిన తర్వాత కోర్టుకు అప్పచెప్పిన ఆభరణాలను తెచ్చి మళ్ళీ కక్షిదారులకు ఇవ్వాల్సిన బాధ్యత వారే తీసుకోవాలి. కాకపోతే ఈ విషయంలో మరో అనుమానంగా తలెత్తుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఏ ప్రైవేట్ బ్యాంకుల్లో ఆ ఆభరణాలు తాకట్టు పెట్టారో ఆ ప్రైవేట్ బ్యాంక్ యాజమానులు కూడా డబ్బులు ఇచ్చే బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకోవడం జరిగింది. ఈ కక్షిదారులు ఓవైపు తమ బంగారు ఆభరణాలు కావాలని వీరో ప్రయత్నం చేస్తుంటే వారు కూడా వాళ్ళు డబ్బులు రప్పించుకునేందుకు వారు కూడా న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం ఉందా? వారు కూడా చేసుకోవచ్చు. కానీ ఒక బ్యాంకు నుంచి ఇంకో ప్రైవేట్ బ్యాంకులో అది తాకట్టు పెట్టేటప్పుడు చాలా నిబంధనలు పాటించవలసి ఉంటుందండి. జనరల్గా ఈ బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు పెట్టారంటే అది లీగల్గా ఉండాలి. ఇప్పుడు జనరల్ ఒక 500 గ్రాములు దాటించి ఒక బంగారాన్ని బ్యాంకు దగ్గర కుదువు పెట్టాలంటే దానికి సంబంధించిన పూర్తి రికార్డు ఉండాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ రికార్డ్స్ పరిశీలించకుండా ప్రైవేట్ బ్యాంకులు అంత లోన్ ఇవ్వడం కూడా అది వైలేషన్ ఆఫ్ రూల్స్ ఏనండి. అది ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకం. అది స్టోలెన్ ప్రాపర్టీ కిందనే పరిగణిస్తారు. ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ బ్యాంకులు అంత గోల్డ్ని కుదువ పెట్టుకొని డబ్బు ఇవ్వడం అనేది కూడా వైలేషన్ ఆఫ్ రూల్స్ కిందగానే. ఈ విషయంలో వారుగానే కోర్టును ఆశ్రయిస్తే ఈ బంగారు ఆభరణాల విడుదల మాత్రం చాలా నెలలు సంవత్సరాలు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు గనక కోర్టును ముందుగా ఆశ్రయిస్తే కక్షిదారులు అండగా బ్యాంక్ అధికారులు నిలవట్లేదు. వారు చేయాల్సిన ప్రక్రియ వారు చేయట్లేదు. ఈ తత్సారం గనక ఆ బ్యాంకులు ఎన్కేజ్ చేసుకుంటే కక్షిదారుల పరిస్థితి ఎలా ఉంది? కక్షిదారులకి ఇందులో జాప్యం జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బ్యాంక్ అనేవాళ్ళు ఇప్పుడు ఏదైతే స్టేట్ బ్యాంక్ అనేవాళ్ళు యాజమాన్యం కోర్టు దగ్గరికి వచ్చి వాటికి సంబంధించిన వాళ్ళ బంగారమే కాబట్టి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయాలి. ఇమీడియట్గా పిటిషన్ వేసి ఈ బంగారం మాది. కోర్టు ప్రక్రియలో కోర్టు ట్రయల్స్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము
చూపెడతామని ఒక ఇన్సూరెన్స్ కోర్టుకి ఇస్తే కోర్టు ఇమీడియట్గా బంగారాన్ని ఈ స్టేట్ బ్యాంక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇమీడియట్గా ఆ బాధ్యత చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ చేయాలి ప్రజల తరపున. చూస్తే ప్రస్తుతం కక్షిదారుల తరపున బ్యాంక్ నిలబడాల్సి ఉన్నప్పటికి కూడా వారి తత్సారం మాత్రం కక్షిదారుల ఆందోళన ఇచ్చే పరిస్థితి మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ బ్యాంకులో అపహరించినటువంటి ఆభరణాలు తాకట్టు పెట్టి డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో ఆ బ్యాంకులు కనుక ముందుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టయితే మాత్రం ఈ ఆభరణాలు రావడానికి రోజులు పడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తంగా స్పష్టం చేస్తారు. మరోవైపు చూస్తే ఇందులో ఈ ఆకృత్యానికి పాల్పడిన వారు 9 మందిని నిందితులు చేశారు. ప్రధాన నిందితురాలైనటువంటి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. సురేష్ తనే లొంగిపోరు. ఈ 7గురు అరెస్ట్ చేశారు. ఈ 7గురు జైల్లో ఉన్నారు. ఆభరణాలు కోర్టులో ఉన్నాయి. బ్యాంక్ అధికారులు తత్సారం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారానికి లింక్ ఉన్న ఆ ప్రతినిధులు లేనప్పుడు ప్రైవేట్ బ్యాంకు ముందుగా ఆశ్రయించిన నేపథ్యంలో ఈ కక్షిదారులకి ఈ బంగారం వచ్చే అవకాశం బ్యాంకు ప్రాసెస్ వేగం చేయాలంటే ఏం చేయాలి? ప్రైవేటు బ్యాంకులు అప్పు ఇచ్చినా, ప్రైవేటు వ్యక్తులు అప్పు ఇచ్చినా అది దొంగ బంగారమా కాదా? దొంగ బంగారం అయితే అది బ్యాంకు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు. ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నది. పోలీసులు ఖచ్చితంగా ఎక్కడిది బంగారం అని ఐడెంటిఫై చేశారు. అక్కడ పోలీసులు వాళ్ళు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి ఇక్కడికి టాలీ అయిపోయాయి ఆర్నమెంట్లు. ఎందుకంటే పోలీసు వాళ్ళు చెప్పారు, స్టేట్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పారు మా వస్తువులన్నీ దొరికిపోయి సరిగానే ఉన్నాయని. సరిగానే ఉండేటప్పుడు వాళ్ళు అవి తీసుకోవాలి, కోర్టు ద్వారా చేసుకోవాలి. ప్రైవేట్ బ్యాంకులకైతే ప్రైవేటు బ్యాంకుల్లో దొంగ బంగారం ప్రైవేటు బ్యాంకులు ఇచ్చినా ప్రైవేటు వ్యక్తులు ఇచ్చినా డిఫరెంట్ అంటూ ఏం లేదు. ఎందుకంటే ఒక బంగారం ఇచ్చేటప్పుడు వాడు సొంత బంగారం మాత్రమే అందులో పెట్టాలి. వేరే వాళ్ళ బంగారం, దొంగతనం చేసిన బంగారం, విదేశీ బంగారాలు పొద్దు పెట్టాలు ఇవ్వకూడదు. అలాగా ఇచ్చినప్పుడు బ్యాంక్ చూసుకోవాలి. ప్రైవేటు వ్యక్తి మనం ఇస్తే ఇది దొంగ బంగారమా కాదా అని అంటాం. దొంగ దొరికాడు అనుకోండి, పోలీసులు ఏం చేస్తారు? ఆ ప్రైవేటు వ్యక్తి మీద ఇంటి మీద రైడ్ చేస్తారు. అప్పు ఇచ్చిన వాడి దగ్గర ఆ బంగారం వస్తువు రికవరీ చేస్తారు, కోర్టులో పెడతారు. ఎవరిదైతే బంగారం వాడికి ఇచ్చేస్తారు. ఇది కూడా అంతే. బ్యాంక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు రంగంలోది. ప్రైవేటు బ్యాంకుల్లో ఆభరణాలు ఉన్నాయని తేలిన తర్వాత వారు కూడా రుణం ఇచ్చుంటారు. ఆ రుణం విషయంలో వాళ్ళు పోలీసులకు డిమాండ్ చేయకుండా పోలీసులు భయపడి ఆభరణాలు రీబ్యాక్ ఇచ్చారనుకుంటారా? పోలీసులకు భయపడి ఇచ్చారు అంటే అదే మనం వెళ్ళి నా బంగారం పోయింది మీ దగ్గర ఉన్నది ఇవ్వమంటే ఇవ్వకపోవచ్చు. కానీ పోలీసులకు అధికారం ఉంది. ఏ అధికారం అంటే దొంగ బంగారాన్ని రికవరీ చేశారు. బ్యాంకుల్లో పద్దు పెట్టారా అమ్మేశారా అన్నది అనవసరం. ఇప్పుడు అది బ్యాంకులో పెట్టారు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కూడా వాళ్ళు పెట్టచ్చు. పెడితే దొంగ బంగారం ఇచ్చివలసిందే. కాబట్టి దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా అది దొంగ వస్తువు. దొంగ వస్తువు మీద ఎవరు పద్దులు పెట్టినా ఏమి ఇచ్చినా వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. కాబట్టి స్టేట్ బ్యాంక్ అయితే బాగా సేవ్ అయింది. ఇందులోనూ పబ్లిక్కి ఇమీడియట్గా ఇస్తే ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ మీద నమ్మకం అన్నది బాగా పెరుగుతుంది. ఎంత వేగంగా చేశారు అన్నది మరి కొంచెం ఒకప్పుడు చెడ్డ పేరు వచ్చేది కూడా ఇప్పుడు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆది నుండి కూడా స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఈరోజు ఈ ఆభరణాల దారి మళ్లింపులో మాత్రం దోహదపడింది చెప్పుకోవచ్చు. ఏదైతే ఆభరణాలు అసిస్టెంట్ అదే ఇన్ఛార్జి డిప్యూటీ మేనేజర్ ఎవరైతే స్వప్నప్రియ ఆభరణాలు తీసుకెళ్ళిన సీసీ ఫుటేజ్లో ఎవరైతే రెండో ఉద్యోగం ఉన్నారో సురేష్ చెప్పిన నేపథ్యంలో మేనేజర్ మాత్రం ఇది అంటే అఫీషియల్ బ్యాంకు సంబంధించినది కాబట్టి దాన్ని చూపిద్దాం ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చినా కూడాను ఈరోజు ఆభరణాలన్నీ దొరికాయి. అయినా కూడా ఆభరణాలు కక్షిదారులకు ఇవ్వడంలో బ్యాంక్ ఎందుకు ఇంత తత్సారం? నిజానికి సురేష్ మీద ఎవరు దాడి చేశారు అన్నది కానీ బయటికి పోలీసులు తేగలిగితే అసలు ఈ కుట్ర వెనకాతల ఎవరున్నారు, ఈ బంగారం, ఈ దాడులు ఆ క్యాషియర్కి చాలా గట్టిగా కొట్టారు. కంప్లైంట్ చేశాడు, మెడికల్ అయ్యింది, అన్నీ ఎగ్జామినేషన్స్ అయ్యి. కానీ ఈ బంగారాన్ని ఎలా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారో అలాగే ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో నేరస్తులను కూడా పట్టుకోవడం అన్నది వాళ్ళు చూడాలి. పోలీసులు పట్టుకోవాలి అని అనుకుంటే పెద్ద శ్రమ అని నేను అనుకోను. ఎందుకంటే ఆ మనిషి బతికే ఉన్నాడు, ఎవరు కొట్టాడో ఐడెంటిఫై చేయగలరు. ఐడెంటిఫై చేసేటప్పుడు ఈజీగా ఆ వెహికల్స్ ఎక్కడి నుంచి వచ్చారో ఏమొచ్చారో తెలిస్తే అసలు ఇలాంటి దొంగతనాలు వేరే రాష్ట్రంలో కానీ వేరే ప్రాంతంలో కానీ జరగకుండా ఉండడానికి పోలీసులు కొంచెం బాగా దోహదపడతారు. బ్యాంకు నెగ్లెక్ట్ చేస్తున్నది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నది అంటే నాకు అనుమానం ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళ తాలూకా ఒత్తిడి ఎక్కువ ఉందేమో నేను అనుకుంటున్నాను.
వాళ్ళకి ప్రైవేట్ బ్యాంక్ ఒత్తిడికి లొంగితే లాభం లేదు. వాళ్ళ కస్టమర్ల ఒత్తిడికి లొంగి వాళ్ళకి సర్వీస్ చేయాలి. అదే బాధ్యత. కానీ వేరే బ్యాంకులకి పరోక్షంగా ఏం ఉపయోగపడదామా అని చూస్తే వాళ్ళ బ్యాంకుకి పెద్ద నష్టం. చూస్తే కనుక ప్రస్తుతం గార ఎస్బీఐ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దారి మళ్లించిన విషయంలో పోలీసులు తక్షణమే అంటే బ్యాంక్ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు జరిపి మొత్తం బంగారాన్ని అయితే రికవర్ చేశారు. అది న్యాయస్థానంలో పెట్టింది. కాకపోతే ఈ విషయంలో కొత్త కోణం కూడా ఉంది. ఎవరైతే క్యాషియర్ సురేష్ ఉన్నారో సురేష్పై దాడి చేసిన దుండగులను పట్టుకోవడం విషయంలో పోలీసులు నిర్లక్ష్యం కూడా ఈరోజు స్వప్నప్రియ ఆత్మహత్యకు కూడా ఒక కారణం కూడా చెప్తున్నారు. కక్షిదారులకు బంగారం ఉంది అన్నటువంటి భరోసా తప్ప ఆ బంగారు ఆభరణాలు తమ చేతికి వచ్చేందుకు స్టేట్ బ్యాంక్ అధికారులు తీసుకోవాల్సిన చర్యల్లో మాత్రం జాప్యం ఈరోజు వారిలో కొత్త భయాన్ని నెలకొనే పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు ఖాతాలో ఏదైతే లాకర్లో ఉన్నటువంటి ఆ తాకట్టు బంగారు ఆభరణాలు ఈరోజు వేరే వేరే బ్యాంకుల్లో పెట్టుకొని ప్రైవేట్ బ్యాంకులు ఒత్తిడి మేరకు స్టేట్ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు సురేష్పై దాడి చేసిన దుండగులను కూడా గుర్తించితే అసలు ఈ ఉదంతానికి స్వప్నప్రియ ఆత్మహత్యకి కారకులు ఎవరో దొరుకుతారు. అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏవైతే బంగారు ఆభరణాలు వాటిని బ్యాంకే పూర్తిగా బాధ్యత వహించి వాటిని బయటికి తెచ్చి ఈరోజు కక్షాలు అందజేయాలి. ఈ విషయంలో జాప్యం కనుక జరిగితే ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఒక అడుగు ముందుకేసి తమ డబ్బులు ఇవ్వాలని న్యాయస్థానంగా ఆశ్రయిస్తే మాత్రం ఈరోజు కక్షిదారులకి మళ్ళీ అన్యాయం జరిగే పరిస్థితులు పరిణామాలు ఉన్నాయని మాత్రం ఇటు అడ్వకేటు అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా. మరిన్ని అంశాలతో రేపు కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.